ప్రభు నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ పునరుద్ధాన దినమందు శుభములను మీకు తెలియజేయుచు ఉన్నాను. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఆసక్తిగాను వాంఛతోనూ దాహముతో కూడుకున్న మనందరితో కూడా దేవుడు తన వాక్కులను పంపించి మనలను ధైర్యపరుస్తూ, శ్రమలలో పాలు పొందుతున్నప్పుడు శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్న మన బ్రతుకులు మరి తండ్రి రాజ్యములో సూర్యుని వలె మనము ప్రకాశించడానికి ప్రభువు మనలను ఎన్నుకున్నాడు. మన జీవితాలలో చీకటిలో బ్రతుకుచున్న మనలను గొప్ప వెలుగులోనికి మనలను నడిపించడానికి సర్వశక్తిమంతుడగు దేవుడు మనలను కనికరించి, మనలను ప్రేమించి ఈ పునరుద్ధాన దినమందు మనతో కూడా ఆయన మాట్లాడుతూ మనలను ధైర్యపరచడానికి, కలవరములతో ఉన్న మన హృదయములనేవి ధైర్యము తెచ్చుకోమని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నట్లుగానే మనందరము కూడా దేవుని వాక్యము చేత బ్రతికించబడుతూ ఉన్నాము కనుక ఈ వారమంతటికి కావలసిన ఆత్మీయ ఆలోచనలను దేవుని వాక్యములో నుండి ఆయన సన్నిధిలో మనము పొందుకొని మన అంతరంగ పురుషుడు బలపరచబడుతూ అనుదినము ఆయన మాటలను నెమరు వేసుకుంటూ మన జీవితాలలో కొనసాగి నిత్య కనాను దేశమునకు మనము ప్రవేశించడానికి కావలసిన ఆత్మీయ ఆలోచనలన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా ఈ సమయములో మనకు దయచేయబడును కాక. అప్రియ దేవుని జనులారా, పరిశుద్ధ లేఖనములలో భక్తుడైన దావీదు రాసిన 138వ కీర్తన 3వ వచనములో మనము గమనించినప్పుడు, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఎవరు ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నారు అని మనము గమనించినప్పుడు, భక్తుడైన దావీదు యొక్క జీవితములో తాను తన ప్రజలను ధైర్యపరచడానికి, అదే సమయంలో తన చుట్టూ ఉన్న శత్రువులను ఓడగొట్టడానికి, జయించడానికి తన ప్రాణములో త్రాణ పుట్టించు నన్ను ధైర్యపరిచితివి అని దేవుని సన్నిధిలో ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు. నేను మొరపెట్టిన దినమున అని అంటున్నాడు. మొరపెట్టిన దినమందు దేవుడు తన మొరలన్నీ కూడా ఆలకించి తనకు జవాబునిచ్చిన కార్యములను గురించి ఈ క్రింద వచ్చిన భాగములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ప్రభు సన్నిధిలో పూర్ణ హృదయముతోనూ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుచూ ఉన్నప్పుడు మన శత్రువుల మధ్యలో కూడా ధైర్యముగా బ్రతకగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలకు వ్యతిరేకముగా చుట్టూ ఉన్న దేశములన్నీ కూడా శత్రు సమూహములతో నిండి ఉన్నప్పటికీ మరి దావీదు భక్తుని జీవితములో ఆ ధైర్యం అనేది ఎలాగా వచ్చి ఉన్నదో మనము గమనించగలం. సున్నతి లేని ఫిలిష్తీయుని చంపగలిగాడంటే ఎంత ధైర్యం అనేది అతనిలో మనము చూస్తూ ఉన్నాం. మరి సౌలు కాలములో సౌలు తనతో పాటు ఉన్న సైన్యం అంతా కూడా ఫిలిష్తీయులకు భయపడుతూ ఉన్న ఆ సమయంలో మరి దావీదు భక్తుడు చెప్పిన మాటలు, ఇదిగో నేను యెహోవా నామమున నీ మీదకి వచ్చుచున్నానని చెప్పి ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని జనులారా, ఈ మాటలను బట్టి మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే,
మనము ఏ విషయములకైతే దేవుని యొద్ద మొరపెట్టగలుగుచూ ఉన్నామో ఆ విషయములన్నిటిలో కూడా మనకు జవాబు దొరికి ఉన్నదని ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మన మొరలను ఆలకించు దేవుడై ఉన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు వారు దేవుని సన్నిధిలో మొరపెట్టగా ఆ మొరలన్నీ దేవుడు తన సన్నిధికి చేరి ఉన్నవని నిర్గమాకాండములో గమనించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీయులను పెట్టిన హింసలు, లేకుంటే వారి మీద మోపబడిన భారములు, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో చేరినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, ఎలాగైనా ఈ ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశమునకు నడిపించాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు గనుక, మరి దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో కూడా మనము దేవుని సన్నిధిలో ఏదైతే మొరపెట్టుచూ ఉన్నామో ఆ మొరలన్నిటికీ దేవుడు జవాబిచ్చును. మనం మొరపెట్టిన ప్రతి కార్యములకు ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుకనే దావీదు భక్తుని జీవితములో ఇక్కడ చెప్పుచున్న మాటలు ఏమిటంటే, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి. ప్రాణములో త్రాణ పుట్టించాడు అంటే ఒక సామర్థ్యం అనేది దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యములను బట్టి మనము ఈ భూమి మీద దేవుని కొరకు వాడబడుచున్న వారమై ఉన్నాము. దావీదు భక్తుని జీవితములో తనకు కలిగిన సామర్థ్యం ఏమిటంటే, శత్రువులను జయించగలిగినటువంటి ఒక సామర్థ్యము దావీదు భక్తుని జీవితములో దేవుడు అనుగ్రహించాడు. మరి మనము కూడా కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. కొన్ని విషయములకు మనం భయపడుతూ ఉంటాం. మన జీవితంలో ఇది ఎలా జరుగుతుంది, ఈ మార్గములో వెళ్ళగలమా, ఈ క్రియలు మనము చేయగలమా, ఈ పనులు మనము చేయగలమా? అలాంటి సందర్భాల్లో అవిశ్వాసపు యొక్క ఆలోచనలు అనేవి మన హృదయములో అప్పుడప్పుడు లెగుస్తూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటి విషయములన్నిటిలో కూడా మనము మన హృదయ అంతరంగములో దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యమును బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. కనుకనే ధైర్యము తెచ్చుకొని మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. దావీదు భక్తుని జీవితంలో అనేక సందర్భాల్లో తన్ను తాను ధైర్యపరుచుకున్నవాడుగా ఉంటున్నాడు. ఒక నాయకుడు అనేవాడు తనకు ఒక ధైర్యము కలిగి ఉంటేనే తన క్రింద ఉన్న ప్రజలందరూ కూడా అతనిని వెంబడించగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే నాయకుడే అధైర్యపడేవాడుగాను, భీతి కలిగిన వాడుగాను, భయస్థుడుగా ఉన్నవాడైనట్లయితే తన ప్రజలను తన వెంట తీసుకుని వెళ్ళలేని వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ దావీదు ప్రతి సందర్భములో దేవునిని మొరపెట్టుచూ ఉన్నప్పుడు ఆ మొరలన్నీ కూడా దేవుడు ఆలకించాడు గనుక తన ప్రాణములో త్రాణ పుట్టించాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకు దేవుడిచ్చిన శక్తి సామర్థ్యములను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను బట్టి దేవుని పనిలో మనము వాడబడుచూ ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి అని చెప్పాడు కదా. ఎందుకు దేవుడు ధైర్యపరిచాడు అని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులకు రాజుగా అతడు ఏలుబడి చేయుటకును పరిపాలన చేయుటకును అతనిలో ఒక ధైర్యం అనేది దేవుడు కలిగించాడు. కనుకనే కలవరపడుచున్నటువంటి మనం అందరము కూడా ధైర్యము తెచ్చుకొని ఈ క్రైస్తవ మార్గం అనేది మనము ఎలా బ్రతకాలో, ఏ విధముగా ప్రభువును వెంబడించాలో, ఇలాంటి విషయములన్నీ కూడా దేవుని వాక్యములో నుండి మనము గమనించగలుగుతూ ఉన్నాము. ఎలాగా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తికి ధైర్యము కలుగుచూ ఉన్నది, ఏ విధముగా ఒక వ్యక్తి తన ప్రాణములో త్రాణము పొందుకునేవాడుగా ఉంటున్నాడు. శక్తి సామర్థ్యం అనేది దేవుని వాక్యము ద్వారాగా మనం ఎలాగా అనుభవించగలగబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది చెప్పే మాటలు ఏమిటంటే, అధైర్యపడే మాటలు, అవిశ్వాసపు మాటలు, అపనమ్మకమైన కార్యములు, భీతి కలిగిన విషయాలు, ఇవన్నీ కూడా ఒక మనిషిని హృదయములో ఉన్నట్లయితే అతడు ఈ మార్గములో
పరిపూర్ణుడుగా మార్చబడలేడు. మనము ఒకటి చేయవలసిన కార్యం ఏమిటంటే, పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించినప్పుడు, ఆయన నామమును మనము ఘనపరిచినప్పుడు, మన జీవితంలో దేవునికి మొదట స్థానము మనం ఇవ్వగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన మనకు ధైర్యమును కలిగించువాడై ఉన్నాడు. ఇందు నిమిత్తముగానే సామెతల గ్రంథము 28వ అధ్యాయములో నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అని మరొక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుని జీవితములో ఒక ధైర్యం అనేది అతనిలో కలిగి ఉన్నాడన్నట్లయితే దేవుని దృష్టిలో నమ్మకస్తుడుగాను యథార్థపరుడుగాను తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఎన్నో సందర్భాల్లో మరి దావీదు భక్తుని జీవితంలో శత్రువులను జయించడానికి దేవుని హస్తము తోడయున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో తనలో కలిగిన ఆ బలహీనతలను బట్టి మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించినప్పుడు తాను తిరిగి పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో మరి విన్నపించినప్పుడు దేవుడు వాటిని క్షమించి మరలా తనకు ఒక ధైర్యమును కలుగు చేస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా మనము ఏ విధముగా ధైర్యము కలిగి ఉన్నామో అది గుర్తించాలి. అదేంటంటే, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అని చెప్పబడుతూ ఉన్నది. మనలో నీతి యావత్తును కూడా జరిగించువారమై ఉన్నప్పుడు, లేకుంటే నీతిమంతులంగా మనం బ్రతకాలని వాంఛించినప్పుడు, మనము సింహం వలె ధైర్యముగా ఈ జీవితాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడలారా, నీతిమంతులుగా ఎవరైతే మార్చబడుతూ ఉన్నారో వారు సింహం వలె ధైర్యము కలిగి తమ బ్రతుకులను కొనసాగుతూ ఉంటారు గనుక, మరి దేవుని బిడలందరి యొక్క జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ఈ వర్తమానం ద్వారాగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి నీతిమంతులంగా మనం ఎప్పుడైతే బ్రతకగలుగుతూ ఉన్నామో సింహం వలె ధైర్యముగా ఈ క్రైస్తవ జీవితం అనేది చేయగలుగుతూ ఉంటాం. ఎందుకంటే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, నిర్దోషము కలిగిన వాడు, మరి నమ్మకస్తుడుగాను ఆయన తన జీవితం అనేది మనకు ఒక ముందు మాదిరి ఉంచాడు. మరి పునరుత్థాన దినమందు క్లుప్తముగా మీకు ఇవ్వబడుచున్న ఈ వర్తమానములో నేను మీకు తెలియచేసేటువంటి ఆత్మీయ విషయములు ఏమిటంటే, ఒకటి, మనము దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలి. ఏ విషయములోనైనా దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆ మొరలను దేవుడు ఆలకించును. మరి మన ప్రాణము కృంగిపోతున్న సమయములో కూడా త్రాణ పుట్టించే దేవునికి మనం మొరపెట్టాలి. మనకు శక్తి సామర్థ్యములనిచ్చే దేవునికి మనం మొరపెట్టాలి. సర్వశక్తిమంతుడకు దేవుణ్ణి మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబునిచ్చును. రెండవదిగా మనము గమనించుచున్న మాటలు ఏమిటంటే, నీతిమంతులుగా మనము ఈ లోకములో బ్రతికినప్పుడు సింహము వలె ధైర్యముగా జీవించగలం. మనము అధైర్యపడే వారముగా, లేకుంటే కలవరపడే వారముగా, భీతి కలిగిన వారముగాను, భయముతో బ్రతుకుతున్న వారముగా ఉన్నట్లయితే మనము నీతిమంతులంగా జీవించలేం. ఎవరైతే అనీతి కార్యములను చేయుచు అనీతిమంతులుగా తమ బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నట్లయితే వారిలో అధైర్యములనేవి కలుగుచూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, నీతిమంతులంగా మనం బ్రతికినప్పుడు సింహం వలె ధైర్యముగా ఈ జీవితాన్ని కొనసాగించగలము. కనుక ఈ మాటల ద్వారాగా మీరు ఆధ్యాత్మిక జీవితములో బలం పొందుతారని నేను ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాము. కనుక ఇంకను ఆత్మీయ వర్తమానముల కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు ఆయన మనలను సిద్ధపరచువాడై ఉన్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి దావీదు భక్తుని యొక్క జీవితములో
మీకు మొరపెట్టిన దినమున ఉత్తరం ఇచ్చారని చెప్పారు. ప్రాణములో త్రాణ పుట్టించే ధైర్యమును ప్రభువా దావీదు భక్తునికి ఇచ్చిన రీతిగానే మరి మా జీవితములలో కూడా మీరు మాకు ధైర్యమునివ్వండి. అధైర్యపడక, భీతి నొందక, భయపడక, దేవా మీ కృప చేత, మీ ప్రేమ చేత మా హృదయములలో నింపి మమ్మలను బలపరచండి, ఆశీర్వదించండి. మరి ఈ వారమంతటిలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవెనకరముగా నడిపించండి. రాకపోకల యందు తోడుగా ఉండండి. ప్రయాణములన్నిటిలో కూడా క్షేమమును మీరు దయచేయమని, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.